ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు కేటాయించినట్టయితే గ్రామాల అభివృద్ధి చెందుతాయి, లేదంటే అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల కాలం చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటువంటి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి 25 కోట్ల రూపాయలు గ్రామాలకి కేటాయించినట్లయితే ఎక్స్ట్రా ఫండ్ కిందకి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, లేదా కుంటుపడే అవకాశం అని చెప్పి చేసిన చర్చనీయాంశం. అసలు ఈ అంశం ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది? తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా, తర్వాత మేము వచ్చిన 2 ఏళ్ళు, గ్రామాల్లోకి నిధులు అనుకున్న రీతిలో పోవట్లేదు. ఇది వాస్తవం. అలాగే బ్యూరోక్రసీ ద్వారా డిలేస్ కావచ్చు, ప్రొసీజరల్ డిలేస్ కావచ్చు, లేదు ఒక సమస్యను మనం ఐడెంటిఫై చేసి దాని ద్వారా పై అధికారులకు పంపి, ఆ పై అధికారులకు పంపి శాంక్షన్ చేయించి ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ వచ్చి నిధులు రావడానికి చాలా టైం పడుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మనకు ఇబ్బందికరంగానే ఉంది. డిపార్ట్మెంట్స్ మీద కూడా ఒత్తిడి ఉంది, కలెక్టర్ల మీద ఒత్తిడి ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆల్టర్నేట్ మోడల్ని మనము చేసుకోకుంటే మన గ్రామాలు మొత్తం కూడా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉందని చెప్పి అనిపించింది. అందుకే ఈ ప్రపోజల్ రాజకీయాలకు అతీతంగా 25 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో రెడీగా అవైలబిలిటీ ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఏవో కొన్ని పనులు అవుతాయి. గ్రామస్తులు ఏమైనా పని కావాలి అనుకుంటే గ్రామంలోనే కాదు, వార్డులలో కూడా ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అడిగితే వారు కలెక్టర్ ద్వారా పని చేయించగలుగుతారు. దీనివల్ల మొత్తం సిస్టమ్ ఇప్పుడు క్లాగ్ అయి ఉందో ఏదైతుందో దాన్ని కొద్దిగా ఓపెన్ చేయగలుగుతాము. ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే వాళ్ళు గ్రామాల్లో ఎవ్వరు పోయినా మాకు ఇది కావాలి అది కావాలి అంటూ ఉన్నారు, కానీ అది తొందరగా కావట్లేదు. ఎమ్మెల్యేలను అడుగుతూ ఉన్నారు, ఎంపీలను అడుగుతూ ఉన్నారు, కింది స్థాయిలో రాజకీయ నాయకులను అడుగుతూ ఉన్నారు, అధికారులను అడుగుతూ ఉన్నారు, ప్రజావాణికి వచ్చి కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అవి తొందరగా పరిష్కారం అవుతున్న దాఖలాలు కనబడట్లే. అందుకే వీటన్నిటినీ కూడా సమాధానంగా నేను 25 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తే, అంటే బడ్జెట్లో దాదాపుగా 1%, నెక్స్ట్ ఇయర్ దాన్ని ఇంకా 2% చేసుకోవచ్చు. లాస్ట్కు 5% దాకా కూడా ఇట్లా ఖర్చు పెట్టుకుంటే కొన్ని లక్షల పనులను మనం ఇమ్మీడియట్గా చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలకు తృప్తిగా ఉంటుంది, రాజకీయ నాయకులకు తృప్తిగా ఉంటుంది, అధికారులకు కూడా తృప్తిగా ఉంటుంది. ఈ పద్ధతిలో కరప్షన్ కూడా మినిమం కరప్షన్ తోటి అవుతుంది. ఈ సిస్టంలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎక్కడో దగ్గర కరప్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ ఆల్టర్నేట్ సిస్టమ్ ద్వారా ఆ కరప్షన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది ఒక ప్రపోజల్ను నేను అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నా, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నా. ఇక ప్రతిపక్షాలు కొన్ని వక్రభాషలు కూడా చెప్తా ఉన్నాయి. నేను అందరి కోసం ఈ మాట చెప్తా ఉన్నా, కేవలం రూలింగ్ పార్టీ అని కాదు. గతంలో గ్రామాలకు నిధులు కావాల్సినంతగా పోలేదు కాబట్టి ఈ సిస్టమ్ ద్వారా మనం అనుకున్నట్టుగా గ్రామాలను మంచిగా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు ఆలోచనతోటే ఇది చెప్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ అంశం పైన కూడా మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడగట్టే మద్దతు ఇస్తున్నారా, కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం? అందరితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా చాలా ఈ ప్రపోజల్ను స్వాగతిస్తూ ఉన్నారు. ఇటువంటిది అవసరం ఇది ఉంటే మేము గ్రామాల్లో తిరిగి వాళ్ళకి ఏం కావాలనో అక్కడికక్కడనే పరిష్కారం మేము చేయగలుగుతాము అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మంత్రివర్గం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. వచ్చే బడ్జెట్లో దీన్ని అధికారికంగా పెట్టే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పైన అధిక భారం పడేటువంటి పరిస్థితి కూడా ఎలగొడుతుంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి కూడా బాలేని పరిస్థితి, ఎట్లా అంటారు దీన్ని? ఆర్థిక భారం పడదు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రజల సమస్యలను వెంబడే పరిష్కరింపజేసే విధంగా ఈ కార్యక్రమం ఉన్న బడ్జెట్లోనే మాకు ఇచ్చిన అమౌంట్ మిగతా రెగ్యులర్ బడ్జెట్లో అంతవరకు కోత విధిస్తే ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడదు. కాకపోతే అవసరం లేని పనులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవసరం ఉన్న ప్రతి పనికి చిన్న చిన్న పనులకు కూడా మనం ఇమ్మీడియట్గా నిధులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఉన్న బడ్జెట్లోనే దీన్ని చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా మనం ఏదైతే బడ్జెట్లు కేటాయిస్తున్నామో ఆ అమౌంటే ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఆ పనులు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనం చేస్తున్న పనులు, ఎడ్యుకేషన్లో మనం ఏమైనా పని చేస్తే అవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ పైన ఉన్న భారాన్ని తొలగించేదైతే తప్ప ఇది అదనపు బడ్జెట్ ఏమీ కాదు. ఉన్నదాన్నే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
మీరు చేసినటువంటి ప్రతిపాదన రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఎప్పటిలోపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో చర్చించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతుంటాయి? జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ ప్రతిపాదన పోయే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 1%, రాబోయే 2%, తర్వాత 3% కేటాయించుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గానికి కూడా 25 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్గా నిలబెట్టినట్లయితే గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గ్రామాల యొక్క అభివృద్ధి కుంటుపడకుండా కూడా ఈ యొక్క 25 కోట్ల రూపాయలు అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టపడి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రజల కష్టాలను కూడా తీర్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క 25 కోట్ల స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా తీసుకెళ్తే ప్రయత్నం కూడా కొనసాగుతూ చేస్తాము. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలందరి యొక్క మద్దతు కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అందరినీ కూడా ప్రతిపక్షము అధికార పార్టీ అందరి ఎమ్మెల్యేలతో కూడా ఈ యొక్క విషయం పైన ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.